హలో మామ, నేను మీ ఇండియన్ గేమర్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేనైతే ఇప్పుడు పీక్లో దిగాను. పీక్లో దిగ్గానే ఎవడో పీనెంట్ ఇచ్చుకుని వచ్చాడు. వాడైతే నాకు ఫుల్గా డ్యాన్స్ చేస్తాడు. కానీ హెల్త్ వేసుకుందాం అనుకునే లోపల వచ్చేసింది. స్టార్ట్ స్ప్రే చేస్తా. వీడియోకి అయితే అందరూ లైక్ చేసుకోండి మామ. లైక్ చేస్తేనే అందరికీ రీచ్ అవుద్ది. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వాడెవడో వస్తున్నాడు. వాడు పీనేంటిగా నాకు తెగింపేసాడు. కానీ నేను హెడ్షాట్. ఇంకా మనకైతే తిరగలేదు కదా. బోయా అయితే కొట్టేయాలి మనం. ఇప్పుడు ముందైతే లూట్ ఏరుకుందాం. ఇక్కడైతే నాకు MP40 దొరికింది. కొత్తగా MP40 ఫ్రీ యూఏ యాక్సెస్ ఇచ్చాడు కదా మామ. ఇప్పుడు ఎలా తగులుతుందో చూద్దాం. మొత్తం మ్యాప్ మొత్తం MP40తోనే ఆడదాం. నేను మొన్న అయితే ఒకసారి వాడాను. నాకైతే కొద్దిగా రీకాల్ అయినట్టు అనిపించింది. ఇంకా ఈ వీడియోలో క్లారిటీ తీసుకుందాం. వీడెవడో నన్ను బయట నెట్టుకుని చాలా దింపేశాడు. ఇంకా మనం ఏం చేయగలం? వాడి దింపేసాం. వాడేమో ప్యాక్ వేసుకుని మరీ హీల్ అవుతున్నాడు. ఇంకొకటి ఎవడో వస్తున్నాడు ఈ లోపల వెనకాల నుంచి. వాడైతే నన్ను చూడలేదు అనుకుంటా. వాడు ఇప్పుడు దింపాను, దాక్కున్నాడు. నేను హీల్ అవుదాం అనే లోపలనే ఆడు ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తున్నాడు. వీడి దాంట్లోకి అయితే అది వేసాను. వీడైతే వచ్చేసి నాకు దింపుదామని ట్రై చేసి నేను అడ్డేసాను. వాడైతే నాకు ఇల్లు దొబ్బేసాడు. వీడైతే నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. వీడికి ఏదైనా హెడ్షాట్ వేయాలని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా మనం ఆగం కదా. హెడ్షాట్ అన్నాక ఇంకా హెడ్షాట్ వేసేయాల్సిందే. హెడ్షాట్ అయితే వేసాను. అడిగి ఇంకా పైనుంచి ఇక్కడ బయట ఫైట్ అవుతుంది. పైనుంచి ఎవడో నా నుంచి చెక్కూడే వేస్తున్నాడు. వాడిని అయితే కొట్టేసాం. నాకైతే చాలా ఇరిటేట్ తెప్పిస్తున్నాడు మామ. వీడైతే పైనుంచి J18తో తెక్కాలు చేస్తున్నాడు. వాడు ఏమనుకుంటున్నాడు అసలు? J18తో కొట్టేద్దామని అక్కడి నుంచి. కానీ మనం అయితే స్కార్తో హెడ్షాట్ వేస్తాం. తెలుసు కదా మామ, మనకి ఎలాంటివన్నీ చాలా సింపుల్ అని. మనల్ని బోయ కొట్టడం ఎవడో ఆపలేడు. ఇంకా ప్రజెంట్ అయితే 5 కిల్లు కొట్టాం. చూద్దాం. ఆడైతే మళ్ళీ దిగినట్టు ఉన్నాడు. ఏదో ఆడినైతే మళ్ళీ కొడదాం. చుట్టుపక్కల అయితే ఎవరు లేరు అనుకుంటా. దీన్ని పేలుద్దాం తెలుస్తుంది. ఆ కింద ఇంకొకడు కనిపిస్తున్నాడు. ఆడి దగ్గర అయితే పైన గనలేదాడు. ఎలాగైనా దిగాల్సిందే కిందకి. వీడైతే లూటేరు ఎత్తున్నట్టున్నాడు. వీడికి హెడ్షాట్ ఇచ్చేసాను. వాడైతే ఉరుకుతాడు కన్ఫామ్. గ్రోజా దొరికింది మనకి. హెడ్షాట్ వేద్దాం అడిగి. ఉరికేసాడు. వాడు నాకు తెలిసి ఇక్కడ లూటేరుతూ ఉంటాడు. మనం అయితే రష్ చేసేద్దాం వాడి మీదకి. అదిగో వాడైతే ప్యాక్ వేసాడు. మనం అయితే డ్రాగన్ ఫ్రూట్ పెట్టేసేద్దాం వాడి మీదకి. వాడికి కూడా హెడ్షాట్ ఇచ్చాము. చెప్పాం కదా మనం హెడ్షాట్ ఇస్తాను అంటే ఇంకా ఇచ్చేస్తాం అంతే. ఏది మనం ఉంచుకోం. ఇంకా నాకు తెలిసి ఇక్కడ ఇంకా అయిపోయినట్టున్నారు ఎనిమిది. కొట్టేసాం అందరినీ. డైరెక్ట్ అయితే మనం ఇంకా క్లాక్ టవర్కి వెళ్ళిపోదాం. ఇక్కడైతే కార్ ఉంది. కార్తో వెళ్ళిపోదాం. క్లాక్ టవర్లో కూడా మనకు కనబడిన నల్ల వేసేద్దాం. ఇంకా అస్సలు ఆగద్దు. ఇప్పుడైతే క్లాక్ టవర్లో దిగాం మనం బండి మీద, అదే కార్ మీద. ఇక్కడైతే నాకు ఎవడో కనబడట్లేదు. ఒక హిట్ అయితే కొందామా. అస్సలు వదిలిపెట్టద్దు. మ్యాప్ మొత్తాన్ని క్లియర్ చేసేద్దాం ఇవాళ. అదిగోండి ఎవడో క్లాక్ టవర్లోనే ఉన్నాడు. ఇప్పుడు నిన్ను ఎతికి కొట్టాలంటే చాలా కష్టం కాబట్టి ఏదోలా ఇంకా నెతకరా తప్పదు. ఎక్కడ చూపిస్తున్నాడైతే, కానీ ఇక్కడ కనబడట్లేదు నాకు తెలిసి ఆ కింద ఉంటుంది కదా, అక్కడ ఉంటాడేమో. ఇక్కడ ఉంటాడు అనుకుని వచ్చేటప్పటికి ఇక్కడ లేడు. ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాను. పైన ఉంటాడు నాకు తెలిసాడు. కానీ ఎక్కడో దాగున్నాడు. ఆ చెన్నీళ్ళు ఉంటుంది కదా అక్కడ, అందరూ ఉన్నాడేమో అని. అదిగో అక్కడైతే కనబడ్డాడు.
కానీ అదిగో వాడికి అయితే హెడ్షాట్ ఇచ్చేసాను. ఇంకా మనకు కనబడ్డాడంటే హెడ్డే. గ్రోజా అయితే పైగా బాగా తగులుతుంది ఫ్రెండ్స్. గ్రోజా ఎక్స్ అయితే ఇంకా బాగా తగులుతుంది మామ. ఇంకా ఎక్కడైతే ఎనిమిలు అయిపోయారు మనం లూట్ ఏరుకుని వెళ్ళిపోదాం. ఫ్యాక్టరీకి వెళ్దాం మనం నెక్స్ట్. అక్కడ ఏమన్నా ఉంటే అక్కడ కూడా అలా క్లియర్ చేసేద్దాం. ఫ్యాక్టరీకి అయితే నాకు తెలిసి జోన్ వచ్చేస్తున్నట్టుంది. ఇంకా మళ్ళీ పీక్కి వెళ్ళిపోదాం. నేను పీక్కి వెళ్దాం అనుకునే లోపల నన్ను ఎక్కడ ఎవడో M60తో కొడుతున్నాడు. గ్లోవల్ పట్టలేదు. ఇది మీదలో కొట్టాలి. దాకుని హీల్ డ్రోన్ వేద్దాం. వాడైతే వెనకాల నుంచి వస్తున్నట్టు అనుకుంటున్నాను. ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. వాడికైతే హెడ్షాట్ ఇచ్చేసాం. ఇంకా ఎంతవరకు వీడియో చూసి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి మామ. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది లైక్ చేస్తేనే ఇంకా అందరికీ ఎక్కువగా రీచ్ అవుద్ది. నన్ను అయితే బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలుసు మామ, తెలుగు వాళ్ళు అయితే నన్ను బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకెక్కడైతే ఎనిమిస్ లేరు కాబట్టి మళ్ళీ పీక్కి అయితే వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇంకా నేను వెళ్ళాక పీక్లోకి ఎవడో అక్కడ వచ్చే ఉంటాడు. మళ్ళీ ఇట్లిస్ట్ కొందాం. అది ఎవడో కార్లో వచ్చాడు ఇప్పుడే మళ్ళీ పీక్లోకి. నేను ఇట్లిస్ట్ కొంటే అది వేరే వాడి మీద పడ్డదే. వీడైతే ఇదిగోండి వెనక నుంచి వస్తున్నాడు. పక్కన చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. మనం ఇంకా చూస్తుంటాం ఏంటి, ఇచ్చేస్తాం హెడ్షాట్. అదిగో ఇట్లిస్తాడు. వాడికైతే ఒక హెడ్ వేసా. కానీ వాడికైతే గ్లోవల్ వేసుకుని కవర్ అయిపోయి పారిపోతున్నాడు. రాయానికి పారిపోతున్నాడు. కానీ మనం కిల్లు కోసం ఎంత దూరం అని వెళ్తున్నాడు తెలియదేమో. ఇంకా మనం రష్ చేసేస్తున్నాం వాడి మీద. కాడేమో కవర్ ఫైట్ ఆడుతున్నాడు. వీడికైతే కోబ్రాతో తగ్గేద్దాం. వాడైతే నాకు ఫుల్గా దింపేసాడు. ఇంకా మనం హీల్ డ్రోన్ వేసుకుని కవర్ అవుతున్నాం. వీడెవడో వెనకాల నుంచి కొడుతున్నాడు. మళ్ళీ ప్యాక్ వేసేద్దాం. వీడిని కొట్టేసినట్టు ఉన్నాడు వీడు. వీడిని వెళ్ళి ఫుల్ కిల్ చేసుకున్నాం. కిల్ అయితే లైన్ చేస్తాం సక్సెస్ఫుల్గా. మీరు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. వాడైతే అక్కడ నుంచి ACDతో కొడుతున్నట్టు ఉన్నాడు. వాడైతే ఇంకొకటి ఎవరితోనో ఫైట్ చేస్తున్నాడు. ఆడేయడాన్ని ఎత్తితే ఆడి కనబట్టలేదు. ఇంకా ఇద్దరిని కూడా వేద్దాం మనకి అడ్డు వస్తే. జోన్ అలాగే ఇటు వస్తుంది కాబట్టి వాళ్ళు ఇటు వస్తారు. అస్సలు కనబట్టలేదు. కానీ ఇద్దరు కొట్టుకున్నాక ఎవడో ఒకడు మిగులుతాడు. ఇటే కదా వస్తాడు. వాడికి అడ్డు వేసేద్దాం. కానీ అట్లేదు. అది వచ్చాడు అడ్డడికి. వాడికైతే బుర్ర పాడైపోయి ఉంటుంది. వాడికి ఏం అర్థం కాదు. ఇంకా మనల్ని బోయ కొట్టడానికి ఎవడో అడ్డు రాలేడు. అడ్డేస్తే మనం ఇంకా తలకే పుచ్చగేద లేపినట్టు లేపేస్తాం కదా. ఇంకా అడ్డు రాడు. ఇప్పటికే మనం 12 కిలోలతో హైయెస్ట్లో ఉన్నాం. ఇక్కడ ఇంకో ఇట్లిస్ట్ కొందాం. ఇంకా ముగ్గురు అయితే మిగిలారు నేను కాకుండా. వాళ్ళని అయితే ఏదోలా కన్ఫర్మ్ కొడతా. ఇదిగో మామ ఎక్కడైతే ఎవడో ఉన్నాడు. వాడైతే నన్ను చూసేసినట్టు ఉన్నాడు. నన్ను కొడతా వస్తున్నాడు. మీరు అటు వెళ్తున్నాడు. వాడికి హెడ్ వేసా. వీడైతే ఇంట్లోకి వచ్చి నన్ను చూసాడు. వీడిని మాత్రం కన్ఫామ్గా కొట్టేయాలి. కొట్టేస్తే ఇంకా కొట్టేయాలనంటే కొట్టేసినట్టే. మిగిలిన ఇంకా ఇద్దరే. ఫాస్ట్గా వెళ్ళి మనం ఇట్లిస్ట్ కొందాం. ఇక్కడికైతే మనం ఫైట్ అయింది కదా, ఎవడైనా వస్తాడేమో అని చూశాను. ఇంకా ఎవడో రాలేదు. ఇంకా మనం లేట్ చేయకుండా వెళ్ళి హిట్ లిస్ట్ కొనేద్దాం. హిట్ లిస్ట్ కొన్నామంటే దొరికేసినట్టు. అక్కడ మనం పోయాక ఇంకో అడుగు ఎదరికేసినట్టు ఉంటుంది. వాడైతే ఇక్కడ పక్కన ఉన్నాడు. ఇక్కడైతే ఫైట్ అవుతుంది మామ వాళ్ళిద్దరికే.
నేనైతే వీడిని ఎక్కిస్ట్ వేసిన అయితే ఫుల్గా స్ప్రే చేసి చింపేసాను క్రాజర్తో. ఇంకా మిగిలింది ఒకడే కాబట్టి మనం రష్ చేసేద్దాం. వాడు ఇప్పటికే డ్యామేజ్ తినే ఉంటాడు కాబట్టి లాంచర్ వేసాను, అది తగిలింది డ్యామేజ్. జోన్ వస్తుంది. క్యారెక్టర్ స్కిల్ వాడు ఇంకో లాంచర్ వేసాను. అమ్మ హెడ్ షాట్ మిస్ అయిపోయింది మా వాడికి అయితే. ఇప్పుడైతే వాడు హీల్ అవుతున్నాడు. ఫైనల్గా వాడైతే జోన్ ఎలిమినేట్ అయిపోయాడు. భయం మందే.